హాయ్ గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఓరియో కేక్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి ముందుగా మనకి క్వాంటిటీకి సరిపడా ఓరియోస్ తీసుకొని వాటిని క్రష్ చేసి మిక్సీ జార్లో వేయాలన్నమాట. ఇలా క్రష్ చేసి వేస్తామంటే తొందరగా మనకి పౌడర్ అవుతుంది. వీటిని మంచిగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్నాక దాన్నంతా ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో ఈనో వేసుకోవాలండి. మీకు కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. మనకి క్వాంటిటీ బట్టి కాబట్టి నేను ఈనో అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తానన్నమాట. ఈనో వేసినాక క్వాంటిటీకి సరిపడా మిల్క్ అనేది పోసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఇలా ఉండాలన్నమాట. మనం ఇట్లా లేపితే మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు. సో నేను ఇక్కడ దేంట్లో చేసుకుందాం అనుకుంటున్నానంటే కేక్ బౌల్లో చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగానే దానికి ఆయిల్ అండ్ అలాగే గోధుమ పిండి వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. సో దాంట్లోకి ఆ మిక్స్చర్ని బాగా వేసి డప్ చేయాలన్నమాట. ఎలాంటి హోల్స్ లేకుండా. మీకు కావాలంటే దానిపైన కొంచెం క్యాష్యూస్ అండ్ అలాగే జీడిపప్పులు వేరేవి ఏమైనా వేసుకోవచ్చు. మనం ఇక్కడ ఓవెన్లో కాకుండా నార్మల్గా చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ పాత్ర అనేది పెట్టి దాంట్లో సాల్ట్ వేసాను అనమాట, హీట్ రెసిస్టెన్స్ కోసం. సో దానిపైన ఒక స్టాండ్ అనేది పెట్టి ఇలా పెట్టాను. మధ్యలో మనం ఇలా చూసుకుంటూ ఉన్నామంటే కేక్ అనేది లోపల కూడా ఈవెన్గా కుక్ అయిందో లేదో తెలిసిద్ది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు చేసుకోవాలి. సో ఇదంతా మంచిగా మనం చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిచ్చినాక ఒక నైఫ్ తీసుకొని సైడ్స్ అమ్మటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట, ఈజీగా రావడానికి. సో దాన్ని అట్లా ప్లేట్లో పెట్టి టప్ చేస్తే మనకి కేక్ అనేది ఒకేసారిగా నీట్గా పడిపోద్ది అనమాట. చూసారు కదా ఎలా వచ్చిందో, నీట్గా వచ్చింది. కేక్ అనేది మాత్రం చాలా స్పాంజీగా టేస్టీగా ఉందన్నమాట. నేనైతే ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిద్ది అనుకోలేదు అసలు. సో మా డాడీ అయితే చూడంగానే ఫస్ట్ అసలు ఒక చిన్న పీస్ అనేది తీసేసుకుని వీడియో తీసుకొని డాడీ అని చెప్తున్నా కానీ అనకుండా తీసుకొని తినేసేసారనమాట. సో ఇంత స్పాంజీగా నీట్గా వచ్చిందని అనమాట. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. బాయ్.